ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90-day మిరాకల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో భృంగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 90 days మిరాకల్ ఆయిల్ ను ఎప్పుడు అంటారు మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అంటారు. ఆ పదం ఇచ్చేస్తున్నారు గానీ ఆ ఒక్క వృక్షం అంత పెద్దదై ఇంత మందికి నీడనివ్వడానికి ఆ చెట్టు ఎంత కష్టపడి ఉండాలనేది నిజంగా 16 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇండస్ట్రీకి వాళ్ళ ఇంట్లోనే. సో అంత మందిని నమ్ముకొని వాళ్ళు నమ్ముకొని ఒక 50-60 మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో అంత కాంపౌండ్ క్రియేట్ చేసుకున్నారు. స్వయం కృషితో ఫస్ట్ వచ్చి అందరికి ఒక లైనప్ వేశారు. నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ, చాలా మంది ఇన్స్పైర్ ఇండస్ట్రీకి వచ్చినారు. చిరంజీవి గారిని చూస్తూ మన జిమ్ వీడియో చూస్తుంటే మొన్న కదా విశ్వంబర అప్పుడు మీ ఏజ్ అంతా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, ఎందుకు అంత కష్టము అంటే ఇప్పుడు రజనీకాంత్ గారి లాగా లేదా కమల్ హాసన్ గారి లాగా ఆయన అదే గ్రే లుక్ పెట్టేసుకొని ఎక్కువ డాన్స్ లేకుండా ఎక్కువ ఫైట్లు చేయకుండా వాళ్ళకి సింపుల్ గా చేయొచ్చు. బట్ ఎందుకు ఈయన అన్నయ్య మెగాస్టార్ అని ఎందుకంటామంటే ఏజ్ అనేది కనపడినాడు. ఇప్పటికి ఆయన ఏంటంటే ఇప్పుడు ఉండే యూత్ కాంపిటీషన్ ఇస్తాడు ఆయన డ్రెస్సింగ్ లో గానీ ఆయన యాటిట్యూడ్ గానీ ఇప్పుడు ఉండే వాళ్ళని కూడా ఆయన ఇన్స్పైర్ చేసి పడేస్తాడు. ఇందాక మీరు అన్నారు అసలు అవే వర్డ్స్, అవే కరెక్ట్ వర్డ్స్. 2 గంటలు అన్నయ్య సినిమా అంటే లోపలికి వెళ్ళి చూసి మన బాధలు మర్చిపోయి వెళ్ళడానికి మళ్ళీ అన్నయ్య సినిమా చూడగానే మళ్ళీ రీఛార్జ్. అది ఇప్పటికీ ఆయన ఫైట్ చేయడం గ్రేట్నెస్. మీరు చెప్పిన పాయింట్ ఆయన అసలు అంత కష్టపడడం ఏంటి, కష్టపడితేనే స్టార్ అవుతారండి. అంతే, కష్టంగా దానికి మించి పడితేనే స్టార్ అవుతారు. ఊరికే స్టార్ అవ్వరు అసలు. ఊరికైతే స్టార్లు కూడా ఇయర్ ఎవడు పిలవడు కూడా. ఇప్పుడు చిరంజీవి గారు అంటే దానికంటే మెగాస్టార్ అని ఎక్కువ పిలుస్తాం, ఎందుకు ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు కాబట్టి. కరెక్ట్. సో స్వీట్. అండ్ ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? 1 word లో చెప్పండి చిరంజీవి గారి గురించి. లెజెండ్. ఆయన మా ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంది. ఇప్పుడు చాలా సినిమాలు చూసారా సార్, అన్ని ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఏదైనా సినిమా ఉంటే వెళ్ళి మీకు తెలుసా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అన్నయ్య వచ్చినాడు అంటే, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత రోజు 100 థియేటర్లు పెరుగుతాయి. అంతుంది. ఆయన జస్ట్ ఈవెంట్ కి వచ్చి ఆశీర్వదించి వెళ్తే చాలు, వాడు స్టార్ అయిపోతాడు నెక్స్ట్ రోజు. అంతుంది ఇప్పటికి. రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లో కూడా ఉంది ఒక సినిమా, తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ సినిమా అప్పుడు సింగిల్ గా వచ్చారు. సింగిల్ గా వచ్చిన సింహం మామూలుగా కాదు, ఎందుకంటే అప్పుడు ఒక పెద్ద సినిమా కూడా ఉంది వేరేది. ఆ సినిమా అప్పుడు ఈ సినిమా కలెక్షన్లు వస్తాయా లేవా అని చెప్పి చాలా భయపడ్డారు. హెవీ కాంపిటీషన్ లో రిలీజ్ చేసినా కూడా హ్యూజ్ రెస్పాన్స్, హ్యూజ్ కలెక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. హనుమంతుడు వచ్చాడు, వచ్చి వెనకాల నేనున్నా అన్నాడు, అయిపోయింది. కట్ చేసాం 150 కోట్లు. ఇంకా పెరుగుతుంది. తర్వాత చిన్నపిల్లలు ఎక్కువ చూసారబ్బా భయంకర. ఇంటర్వెల్ పడగానే థియేటర్ లో 50 మంది పిల్లలు జై హనుమాన్ అని ఎగురుతారు. మీరు ప్లే స్కూల్ కి వచ్చారా, థియేటర్ వచ్చారా అనిపించింది.